హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్గా మన ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆ సంగతి మీకు తెలిసిందే. ప్రస్తుతం రెండు సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. మొదటిది సైకాలజీకి సంబంధించి, రెండవది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి. అయితే సైకాలజీలో ఇప్పటికే కొన్ని లెసన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్లో కూడా కొన్ని లెసన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇన్ కేస్ కొత్తగా ఎవరన్నా చూస్తూ ఆ మునుపటి వీడియోలను ఎవరన్నా చూడనట్లయితే మీరు ప్లే స్టోర్స్లోకి వెళ్ళి సైకాలజీ ఫోల్డర్స్లో సైకాలజీకి సంబంధించినటువంటి వీడియోలు, వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించినటువంటి వీడియోలు కూడా మీరు పొందుకోగలరు. అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫోల్డర్లోకి వెళ్తే ప్లే స్టోర్లో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియోలు మీరు చూడగలరు. సో అంత మాత్రమే కాదండి, లెసన్స్ వైజ్గా పీడిఎఫ్ను కూడా అందుబాటులోనే ఉంచాం. ఏ లెసన్కి సంబంధించినటువంటి ఆ లెసన్ పీడిఎఫ్ మీకు క్రింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు లభిస్తుంది. సో కావాల్సినటువంటి వారు డౌన్లోడ్ చేసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా కానీ మీరు ఆ పీడిఎఫ్ను ఓపెన్ చేసుకొని ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈరోజు మన సైకాలజీలో మనం నేర్చుకోబోతున్నటువంటి కొత్త పాఠం ఏంటంటే వికాసంలోని రకాల గురించి గత 2 క్లాసెస్ నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే వికాసంలో నుంచి రకాలు ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. అందులో ఒక వికాసం గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఉద్వేగ వికాసము గురించి ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే దాన్ని నేర్చుకోవటానికి మనం క్లాసులోకి వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ల ద్వారా షేర్ల ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేస్తేనే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మేము త్వరగా మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అస్ అండ్ సబ్స్క్రైబ్ అస్. ఓకే, మనం పీడిఎఫ్ ఫార్మాట్లోకి వెళ్ళి మనం ఈరోజు క్లాస్ని మనం విపులంగా నేర్చుకుందాం. మనం నేర్చుకోబోతున్నటువంటి లెసన్ ఏంటంటే ఉద్వేగ వికాసం. అయితే ప్రీవియస్గా మనం దీనికి ఇంతకుముందు నేర్చుకున్నటువంటి అంశాలను కూడా ఒకసారి చూస్తే మనం నిన్నటి క్లాస్లో శారీరక చలన వికాసం గురించి, మానసిక వికాసం గురించి నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా వికాసంలోని అంశాలు అన్నమాట. వికాసం ఎన్ని రకాలు అంటే 6 రకాలు. శారీరక చలన వికాసం, మానసిక వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసం, భాషా వికాసాలు. అయితే వీటిలో శారీరక చలన మరియు మానసిక వికాసాలు కంప్లీట్ అయిపోయాయి. ఉద్వేగ వికాసం గురించి ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అంతకు ముందు క్లాసులో కూడా మనం వికాస దశలు అనేటువంటి వాటి గురించి, మానవ జీవితంలో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా ఏ దశలు గుండా దశలు అతని జీవితంలో ఉంటాయి, ఆ దశలు ఎన్ని 10 దశలు, వాటన్నిటిని ఏమంటారు వికాస దశలు, ఏ సంవత్సరాల మధ్య ఏ దశలు ఉంటాయనేటువంటి విషయాలు కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో మనం చాలా డీటెయిల్డ్గా విత్ ఎక్స్ప్లెనేషన్, ఫుల్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ తోటి మనం నేర్చుకున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి చూడండి. అయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే ఉద్వేగ వికాసం. ఉద్వేగ వికాసం గురించి నేర్చుకోబోతున్నాం. వికాసంలోని ఒక వికాసంలో ఉన్నటువంటి రకాల్లో ఇది ఒక రకమైనటువంటి వికాసం. ఉద్వేగ వికాసము అంటే, ఉద్వేగము అంటే ఎమోషన్ అన్నమాట. ఎమోషన్ అనేటువంటి మాట మనకు చాలా సుపరిచితమైనటువంటి మాట. తెలుగు అర్థాన్ని మనం దాదాపు మర్చిపోయామని చెప్పుకోవాలి. సో ఎమోషన్ అనేటువంటి మాట చెప్తేనే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఉద్వేగము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎమోషన్ అని అంటారు. సో ఎమోషన్ అనేటువంటి ఆంగ్ల పదం ఎమోవీర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. అయితే ఈ విషయాన్ని మాకెందుకు చెప్తున్నారని మీకు అనుకోవచ్చు. ఎమోషన్ అనేటువంటి పదం ఎమోవీర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అసలు ఎమోషన్కి మూలమైనటువంటి అర్థం ఏంటి అనేది మనకు అర్థం కావడం కోసం. దానికి వికాసానికి ఉన్నటువంటి సంబంధం మనకి ఆ మాటకు ఉన్నటువంటి అర్థాన్ని బట్టి మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి దాని అర్థం ఏంటో మనం చూస్తే ఎమోవీర్ అంటే శరీరము మరియు మనసు కలియబెట్టే స్థితి అని అర్థం అనమాట. ఎమోవీర్ అంటే శరీరము మరియు మనసు కలియబెట్టే స్థితి. ఎమోషన్ అనేటువంటి పదాన్ని మనం అర్థం చేసుకొని ఆ స్థితిని కనుక మనం అనుభవించినట్లయితే అక్కడ శరీరము మరియు మనసుతో
ముడిపడి ఉంటుంది. ఆ ఎమోషన్ కలిగేటువంటి మార్పులతో ముడిపడి ఉంటుంది అనేది మనకు చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎమోషన్ అనేటువంటి పదం ఎమోవీర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి అది. సో ఎమోవీర్ అంటే శరీరం మరియు మనసు కలియబెట్టేటువంటి స్థితి అనమాట. దాన్నే ఉద్వేగము అంటారు. సో ఉద్వేగము. అయితే జీవి బాహ్య పరిసరాలలోని తీవ్రమైన ఉద్దీపనలకు లోనైనప్పుడు, ఒక జీవి అంటే ఒక మనిషి అనుకుందాం, సపోజ్ మనుషుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనిషి అనుకుందాం. అయితే ఒక మనిషి బాహ్య పరిసరాలలోని అంటే వ్యక్తి యొక్క బాహ్యంగా కనపడే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు, అతని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో తీవ్రమైనటువంటి ఉద్దీపనలకు లోనైనప్పుడు తీవ్రమైనటువంటి ఉద్దీపనలకు లోనైనప్పుడు శారీరకంగా అదేవిధంగా మానసికంగా కలిగే తీవ్రమైన అలజడిని ఉద్వేగం అంటారు. అంటే బాహ్య పరిసరాల్లో ఉన్నప్పుడు తీవ్రమైన ఉద్దీపనలకు లోనైనప్పుడు, అంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి అని మనం అర్థం. ఉద్దీపనలు అంటే ఒత్తిడి అన్నమాట. ఒత్తిడికి లోనైనప్పుడు శారీరకంగాను మానసికంగాను, అంటే ఈ ఒత్తిడి సంతోషం కలుగజేసేది అయి ఉండొచ్చు, బాధ కలుగజేసేది ఉండొచ్చు. మనం ఒత్తిడి అంటే మనం ఏదో స్ట్రెస్ అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. అయితే పట్టలేనంత సంతోషం వచ్చినప్పుడు కూడా ఒక ఎమోషన్ని మనం పలికిస్తాం. అదేవిధంగా పట్టలేనంత బాధ వచ్చినప్పుడు మనం ఒక ఎమోషన్ని పలికిస్తాం. కోపం వచ్చినప్పుడు మరొక ఎమోషన్, ఏడుపు వచ్చినప్పుడు ఇంకో ఎమోషన్, నవ్వు వచ్చినప్పుడు మరో ఎమోషన్, ఇట్లాగా రకరకాల ఎమోషన్స్. ఇవన్నీ కూడా బాహ్య పరిసరాలతో ముడిపడి ఉండేవి. కాబట్టి బాహ్య పరిసరాలతో తీవ్రమైనటువంటి ఉద్దీపనలకు లోనైనప్పుడు మరి వ్యక్తి శారీరకంగాను మానసికంగాను ఆ వ్యక్తిలో కలిగేటువంటి ఆ తీవ్రమైనటువంటి అలజడినే ఏమంటారు అంటే ఉద్వేగము అంటారు. ఇది ఉద్వేగానికి సరైనటువంటి నిర్వచనం అన్నమాట. అయితే కొందరు శాస్త్రవేత్తలు ఉద్వేగం గురించి కొన్ని మాటలు వారి యొక్క పరిశోధనల ద్వారా వారు తెలియచేయడం జరిగింది. అవి చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను, ఒకసారి రిమైండ్ చేస్తాను. ఎక్కడైతే మీకు శాస్త్రవేత్త పేరు వస్తుందో, శాస్త్రవేత్త రచించినటువంటి గ్రంథాలు లేదా శాస్త్రవేత్త పరిశోధన జరిపినటువంటి ఆ పరిశోధనలు లేదా శాస్త్రవేత్త ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలు ప్రతి ఒక్కటి మనకి అంటే చాలా ఇంపార్టెంట్ అండి. 4 నుంచి 5 మార్కులు మీకు సైకాలజీలో శాస్త్రవేత్తల పేరు మీద డిపెండ్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎక్కడైతే సైంటిస్ట్ పేరు వినపడుతుందో అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పకపోయినా అది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని అండర్లైన్ చేసుకొని దాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోకుండా మీరు దాన్ని చదవాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఉద్వేగం గురించి మరి కొందరు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మనం చూద్దాం. మెక్ డోగల్ అనేటువంటి శాస్త్రవేత్త ఉద్వేగాల యొక్క వాటి మూలం మీద, ఉద్వేగాల యొక్క మూలం సహజాతాలు, అదేవిధంగా ఉద్వేగాలు ఏర్పడటానికి కారణం మనోవైజ్ఞానిక అంశము అనగా వ్యక్తి జీవన అవసరాలు, మానసిక అవసరాలు, కోరికలు, ఆకాంక్షలు మొదలగునవి సంతృప్తి చెందకపోవడాన్ని బట్టి ఈ ఉద్వేగాలు ఏర్పడతాయి. అంటే చెందకపోవడాన్ని బట్టి ఉద్వేగాలు ఏర్పడతాయి. అవసరాలు తీరినప్పుడు అనుకూల ఉద్వేగం, తీరనప్పుడు ప్రతికూల ఉద్వేగం ఏర్పడతాయి అని నేను తెలియజేయడం జరిగింది. మెక్ డోగల్ అనేటువంటి శాస్త్రవేత్త ఉద్వేగాలకు మూలం ఏంటి అంటే ఆయన సహజాతాలు అనేటువంటి మాట తెలియజేయడం జరిగింది. సహజాతాలు అంటే అవి సహజంగా కలిగేవి అని అర్థం అన్నమాట. సహజాకృతంలో అవి సంభవించేవి అని ఆయన ప్రతిపాదించాడు. ఉద్వేగానికి మూలం అంటే వాటంతట అవిగానే అవి వికాసం చెందుతాయి. మనం ప్రత్యేకంగా క్రియేట్ చేయలేము వాటిల్ని. వాటంతట అవిగానే సహజంగా అవి మరి ఉద్భవిస్తాయి, వికాసం చెందుతాయి అనేటువంటిది దాని అర్థం అన్నమాట. అయితే ఉద్వేగాలు ఏర్పడటానికి మరి కారణం ఏంటి? సహజాతాలు ఓకే, అయితే మరి అవి ఏర్పడటానికి, ఆ విధంగా ఏర్పడటానికి గల కారణం ఏంటి అని మనం కనుక ఆలోచిస్తే మెక్ డోగల్ గారి ప్రతిపాదన ప్రకారం అది ఒక మనోవైజ్ఞానిక అంశము అన్నమాట. మనోవైజ్ఞానిక అంశము అంటే మరేదో కాదు, వికాసమే అన్నమాట. మనోవైజ్ఞానిక అంశమే వికాసం. అయితే వాటికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేస్తే వ్యక్తి జీవన అవసరాలు, వ్యక్తి యొక్క అతని దైనందిన జీవితంలో అతనికి రోజువారీ ప్రతి అవసరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వ్యక్తి యొక్క జీవన అవసరాలు, అదేవిధంగా మానసిక అవసరాలు. శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి, అదేవిధంగా మనసుకి కొన్ని అవసరాలు ఉంటాయి. కాబట్టి వ్యక్తి యొక్క జీవన అవసరాలు అవి శారీరక అవసరాలు, అదేవిధంగా మానసిక అవసరాలు. అదేవిధంగా వ్యక్తి యొక్క కోరికలు, అతని యొక్క ఆకాంక్షలు,
అతని యొక్క ఆలోచన ఎలా మొదలగునవి కొన్నిటి మనం ఇట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం నేను తెలియజేశాను. ఇలా మొదలగునవి కొన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇటువంటివన్నీ కూడా ఈ అవసరాలు, కోరికలు, ఆకాంక్షలు ఇవన్నీ కూడా అవి సంతృప్తి చెందటం లేదా చెందకపోవడాన్ని బట్టి ఈ ఉద్వేగాలు ఏర్పడతాయి. ఇప్పుడు మనకి ఏదన్నా మంచి బాగా అవసరం ఉందనుకోండి, అవసరం తీరే విధంగా మనకి ఏదన్నా సంబంధించినటువంటి పని జరిగింది అనుకోండి, అది మనకు అనుకూల ఉద్వేగంగా మారిపోతుంది. అంటే మనకు చాలా సంతోషం ఇచ్చేస్తుంది. మన అవసరం తీరిపోయింది కాబట్టి సంతోషం ఇచ్చేసి మనం ఆనందిస్తాం, నవ్వుతాం, కొంతమంది గెంతులు వేస్తారు, కొంతమంది 10 మందితో షేర్ చేసుకుంటారు వాళ్ళ ఆనందాన్ని. సో అదేంటంటే అవసరాలు తీరినప్పుడు మనకు వచ్చేటువంటి ఉద్వేగం అది అనుకూల ఉద్వేగం. అయితే తీరనప్పుడు కూడా ఉద్వేగం వస్తుంది, బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది, కోపం వస్తుంది, ఇట్లాగా కొన్ని ఉద్వేగాలు ఏర్పడతాయి. నిరుత్సాహం, నిరాశ, ఇట్లా కొన్ని ఉద్వేగాలు ఏర్పడతాయి. అయితే తీరనప్పుడు ఏర్పడేటువంటి ఆ ఉద్వేగాలను ప్రతికూల ఉద్వేగాలు అని అంటారు అనమాట. కేఎం బింగ్ హోమ్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారం ఉద్వేగాలు 2 రకాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే మరి ఈ శాస్త్రవేత్త కూడా మెక్డోగల్ గారు చెప్పినట్లుగా కేఎం బింగ్ హోమ్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా ఆయన ప్రతిపాదించారు. ఏమంటే ఉద్వేగం అనేది 2 రకాలు. ఒకటి అనుకూల ఉద్వేగం, రెండవది ప్రతికూల ఉద్వేగం. అయితే అనుకూల ఉద్వేగం ఎలాగ ఏర్పడుతుంది, ప్రతికూల ఉద్వేగం ఎలాగ ఏర్పడుతుందని మనం ఇందాకటి ఒక కొద్ది సెకండ్ల ముందే మనం చెప్పుకున్నాం. అయితే బ్రిడ్జెస్ అనేటువంటి శాస్త్రవేత్త ఉద్వేగ వికాసంపై ఆయన కొన్ని తన అభిప్రాయాలు ఆయన తెలియజేశారు. ఆయనే ఈ బ్రిడ్జెస్ అనేటువంటి శాస్త్రవేత్తే ఉద్వేగ వికాసం పైన ఎక్కువగా పరిశోధనలు జరిపినటువంటి శాస్త్రవేత్త అన్నమాట. బ్రిడ్జెస్ అనేటువంటి శాస్త్రవేత్త ఉద్వేగ వికాసంపై ఎక్కువగా పరిశోధనలు జరిపారు. ఈయన సిద్ధాంతం ప్రకారం 3 నెలల వయసులో శిశువులో మొట్టమొదటిగా కనిపించే ఏకైక ఉద్వేగ రూపం అది ఉత్తేజం. ఉత్తేజం అంటే తెలుసు కదా మనకి, మంచి ఉత్తేజం వచ్చింది వీడికి అంటుంటాం మనం కొన్నిసార్లు. అది ఎప్పుడు మనకి కలుగుతుందంటే మనిషికి అతను పుట్టినటువంటి 3 నెలల తర్వాత ఉత్తేజం అనేది కలుగుతుంది. మనం కనుక చూస్తే చిన్న బిడ్డల్ని, 2-3 నెలల బిడ్డల్ని, ఆ 3 నెలల వయసులో ఉన్నటువంటి బిడ్డ కొన్నిసార్లు తెలియకుండా ఆనందంతో కేకలు వేస్తూ ఉంటాడు అనమాట. ఎగురుతున్నట్టుగా అతను కదలికలు, అతని శరీరంలో కదలికలు మనకు కనపడుతూ ఉంటాయి. అది దేన్ని సూచిస్తుంది అంటే ఆ వికాసం అది ఉత్తేజాన్ని సూచిస్తుంది అనమాట. ఆ ఉద్వేగం ఉత్తేజాన్ని సూచిస్తుంది. ఉత్తేజాన్ని ఆధారం చేసుకొని మరి మిగిలిన ఉద్వేగాలు అనేవి ఏర్పడతాయని బ్రిడ్జెస్ గారు ప్రతిపాదించారు. 3 నెలల వయసులో ఉద్వేగం నుంచి ఏర్పడే ఇతర ఉద్వేగాలు విచారము, ఆహ్లాదం అనేటువంటి ఈ ఉద్వేగాలు, ఈ ఎమోషన్స్ ఉత్తేజం నుండి ఏర్పడతాయని తెలియజేశారు. అయితే ఆ తర్వాత 6 నెలల వయసులో విచారం విభజన చెంది ఏర్పడేటువంటి ఉద్వేగాలు కోపము, భయము, విసుగు అనే ప్రతికూల ఉద్వేగాలు ఏర్పడతాయి అని ఆయన తెలియజేశారు. 3 నెలల వయసులో ఉత్తేజం అనేటువంటి ఉద్వేగం ఏర్పడుతుంది. ఈ ఉద్వేగం ద్వారా విచారము, ఆహ్లాదం అనేటువంటి ఉద్వేగాలు వస్తాయి. అయితే ఈ ఉద్వేగాల్లో మరి 6 నెలల వయసు వచ్చేసరికి విచారం అనేటువంటి ఉద్వేగం విభజన చెంది కోపము, భయము, విసుగు అనే ప్రతికూలతలు ఉద్వేగాలు ఏర్పడతాయి శిశువులో. ఆపై 1 సంవత్సరం వయసులో ఆహ్లాదం అనేటువంటి ఉద్వేగం నుండి ఏర్పడే ఉద్వేగాలే ఈ ఉప్పొంగటం, వాత్సల్యం, ఇంకా కొన్ని అనుకూల ఉద్వేగాలు అన్నమాట. సో ఆహ్లాదం నుండి అనుకూల ఉద్వేగాలు ఏర్పడుతున్నాయి. అయితే విచారం నుండి ప్రతికూల ఉద్వేగాలు ఏర్పడుతూ ఉన్నాయి. అయితే అదేవిధంగా మొదటి సంవత్సరం అంటే 1 సంవత్సరం వయసులో ఉన్నప్పుడే అసూయ అనేటువంటి ప్రతికూల ఉద్వేగం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే అది మనకి కనపడదు, కానీ ఆ బిడ్డలో సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కనపడుతుంది. అయితే అది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మరి వ్యక్తిలో అతను 1 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు అసూయ అనేటువంటి ప్రతికూల ఉద్వేగం ఏర్పడుతుంది. కాబట్టి మెక్డోగల్ గారు ప్రతిపాదించినటువంటి విషయాలు ఏంటి? ఉద్వేగాలకు మూలం సహజాతాలు, ఉద్వేగాలు ఏర్పడడానికి కారణం మనోవైజ్ఞానిక అంశాలు, అంటే వ్యక్తి జీవనావసరాలు, మానసిక అవసరాలు, కోరికలు, ఆకాంక్షలు అలాంటివి మరికొన్ని. సో సంతృప్తి, అవి అన్నీ కూడా సంతృప్తి చెందటం వల్ల లేదా చెందకపోవటం వల్ల ఉద్వేగాలు ఏర్పడతాయని తెలియజేశారు. అవసరాలు తీరినప్పుడు అనుకూల ఉద్వేగంగా కనబడుతుంది, అవసరాలు తీరినప్పుడు అది ప్రతికూల ఉద్వేగంగా ఏర్పడుతుంది. దీన్నే కేఎం బింగ్ హోమ్ అనేటువంటి శాస్త్రవేత్త ఉద్వేగం 2 రకాలుగా ఆయన వివరించారు. మొదటిది అనుకూల ఉద్వేగం, రెండవది ప్రతికూల ఉద్వేగం. అయితే బ్రిడ్జెస్ అనేటువంటి శాస్త్రవేత్త ఉద్వేగ వికాసం మీద ఎక్కువ పరిశోధనలు ఆయన జరిపారు.
ఈయన సిద్ధాంతం ప్రకారం 3 నెలల వయసులో మరి శిశువులో మొట్టమొదటిగా కనిపించే ఏకైక ఉద్వేగం ఏంటంటే ఉత్తేజం. ఈ ఉత్తేజం మరి 3 నెలల వయసులో విచారం, ఆహ్లాదంగా అవి డివైడ్ అవుతాయి. అది 6 నెలల వయసులో ఈ విచారం అనేది కోపం, భయం, విసుగు అనేటువంటి ప్రతికూల ఉద్వేగాలుగా డివైడ్ అవుతాయి. ఆపై 1 సంవత్సరం వయసులో ఆహ్లాదం అనే ఉద్వేగం నుండి ఉప్పొంగటం, వాత్సల్యం అనేటువంటి అనుకూల ఉద్వేగాలు, అదేవిధంగా మరి విచారం నుండి కూడా అసూయ అనేటువంటి ప్రతికూల ఉద్వేగం 1 సంవత్సరం వయసులో మరి ఏర్పడతాయి అనేటువంటి ప్రతిపాదనలు మరి బ్రిడ్జెస్ గారు ఆయన ప్రతిపాదించడం జరిగింది. అయితే చెవిటి మూగ పిల్లలపై కూడా మరి ఒక శాస్త్రవేత్త పరిశోధన జరిపారు. ఆయన పేరు గుడెనో అనేటువంటి శాస్త్రవేత్త చెవిటి మరియు మూగ పిల్లలపై ఆయన పరిశోధన జరిపారు. ఆయన సిద్ధాంతం ప్రకారం ఉద్వేగ ప్రతిస్పందన అనేది స్వతఃసిద్ధంగా అలవడేదే కానీ ఇతరుల నుండి నేర్చుకునేది కాదు. అంటే ఉద్వేగ ప్రతిస్పందన అంటే ఉద్వేగం వచ్చినప్పుడు మనం ప్రతిస్పందించే తీరు అనేది స్వతఃసిద్ధంగా అలవడేదే. మనం ప్రత్యేకించి ఏదో ట్రైనింగ్ తీసుకొని నేర్చుకునేది కాదు. ట్రైనింగ్ తీసుకొని నేర్చుకునేది సినిమాల్లో జరుగుతూ ఉంటుంది. అయితే వ్యక్తిగత నిజమైనటువంటి జీవితంలో ఉద్వేగ ప్రతిస్పందన అనేది స్వతఃసిద్ధంగా జరిగేదే కానీ ఇతరుల నుండి అది నేర్చుకునేది కాదు. ఇది స్వాభావికంగా పరిపక్వతను అనుసరించవచ్చు అనేటువంటి మాట ఆయన తెలియజేశారు. ఎవరు? గుడెనో. ఈయన చెవిటి మూగ పిల్లల మీద పరిశోధన జరిపినటువంటి శాస్త్రవేత్త. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత మరొక శాస్త్రవేత్త చెప్పినటువంటి మాటలు చూద్దాం. జెర్సీల్డ్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త ప్రకారం ఉద్వేగం అనేది అభ్యసనం, పరిపక్వతలపై ఆధారపడి ఉంటుంది. శిశువులో భౌతిక, మానసిక పరిపక్వత చెందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత అనేది ఏర్పడుతూ ఉంటుంది. జ్ఞానేంద్రియ చలన సామర్థ్యాల పరిపక్వత పెరిగే కొద్దీ పరిస్థితులకు అనుగుణంగా ఉద్వేగాత్మక ప్రవర్తన అనేది వ్యక్తమవుతుంది. అయితే ఈ ఉద్వేగం అనేది అభ్యసనం, పరిపక్వతలపై ఆధారపడుతుంది అని చెప్పేసి జెర్సీల్డ్ గారు ప్రతిపాదించారు. మరి శిశువులో భౌతిక, మానసిక పరిపక్వత మరి చెందే కొద్ది, అంటే భౌతిక, మానసిక వికాసాలు పరిపక్వత అనేది చెందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత అనేది ఏర్పడుతుంది. కొన్నిసార్లు సరిగ్గా చిన్నపిల్లల్లో అది మనకు అర్థం కాదు. అయితే పెరిగే కొద్ది కూడా ఆ పరిపక్వత వికాసం పెరుగుతుంది కాబట్టి వారి భావ ప్రకటనలో పరిపక్వత అనేది క్లియర్గా మనకు కనపడుతుంది. జ్ఞానేంద్రియ చలన సామర్థ్యాల పరిపక్వత పెరిగే కొద్దీ పరిస్థితులకు అనుగుణంగా ఉద్వేగాత్మక ప్రవర్తన అనేది వ్యక్తమవుతుంది. ఇది జెర్సీల్డ్ గారు ప్రతిపాదించారు. కాబట్టి మనం మొత్తంగా చూసుకుంటే మెక్డోగల్, కేఎం బింగ్హోమ్, బ్రిడ్జెస్, గుడెనో, జెర్సీల్డ్ అనేటువంటి 5 శాస్త్రవేత్తలు వారు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు, వారు జరిపినటువంటి పరిశోధనల ఆధారంగా ఉద్వేగానికి వారు ఇచ్చినటువంటి నిర్వచనాలు, ఉద్వేగాన్ని వారు నిర్వచించినటువంటి విధానం, వివరించినటువంటి విధానాన్ని మనం ఇందులో చూసామన్నమాట. షార్ట్ అండ్ సింపుల్గా మనం గుర్తుపెట్టుకునేటువంటి విధంగా ఎన్నో పుస్తకాలు రెఫర్ చేస్తే కానీ ఇట్లాంటి మ్యాటర్స్ మనకు దొరకవండి. సో ఇట్లాంటి మ్యాటర్స్ అన్నింటిని కూడా నేను వెతికి మీకోసం ప్రత్యేకంగా ఈ విధంగా సిలబస్గా తయారు చేస్తూ ఉన్నాను అనమాట. సో మీరు ఈ మెయిన్ పాయింట్లు మాత్రమే నేను ముందు చెప్తాను. అనవసరమైనటువంటి పాయింట్లు నేను నోట్ చేయను, ఎందుకంటే టైప్ చేయడానికి కూడా నాకు కూడా టైం వేస్టే కాబట్టి నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ది, దేన్ని మీరు నెగ్లెక్ట్ చేయదు. ముఖ్యంగా శాస్త్రవేత్తల పేర్లు మరీ వినపడినప్పుడు. ఇక చివరి పాయింట్ మన ఉద్వేగం యొక్క లక్షణాల గురించి చివరి పాయింట్ని కనుక మనం చూసుకుంటే, ఉద్వేగాలు అనేవి సార్వత్రికమైనవి. అంటే సార్వత్రికమైనవి అంటే అందరికీ ఉండేవి అని అర్థం. కొందరికి ఉండేవి కాదు, అందరికీ. పుట్టిన పసిబిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముసలి వ్యక్తి వరకు కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఉండేవి. దాన్నే సార్వత్రికమైనది అంటారనమాట. ఉద్వేగాలు అనేవి సార్వత్రికమైనవి. అయితే వీటి తీవ్రతలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వైయక్తిక భేదాలు అంటే కొంతమందిలో ఎక్కువ ఎమోషన్, కొంతమంది తక్కువ. కొంతమంది చీటిమాటికి ఆ ఎమోషన్ అయిపోతుంటారు, చీటిమాటికి బాధపడిపోతుంటారు, చిన్న మాట అంటే ఎమోషన్ అయిపోతుంటారు. సో ఇట్లాంటి మనం దైనందిన జీవితంలో మనం అనుభవిస్తూ ఉంటాము. కాబట్టి వాటి తీవ్రతలో అంటే సార్వత్రికమైనప్పటికీ కూడా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఉద్వేగ తీవ్రత అనేది ఉంటుంది. కాబట్టి వీటి తీవ్రతలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. అయితే ఉద్వేగాలన్నీ కూడా పుట్టుకతో మాత్రం ఖచ్చితంగా రావు. ఉద్వేగాలు అనేవి ఖచ్చితంగా పుట్టుకతో రావు, కొన్ని పరిసరాల ద్వారా ఏర్పడతాయి. అన్నీ కూడా పుట్టుకతో రావు, అర్థమైందా? కొన్ని అనేవి వాటికి సంబంధించినటువంటి సామర్థ్యాలు పుట్టుకలో మనకు కలిగిన
ఆ వికాసం చెందే కొద్దీ అవి సమయానుకూలంగా బయటపడతాయి. అయితే కొన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను బట్టి మనలో ఏర్పడేటువంటివిగా కూడా ఉంటాయి అన్నమాట ఉద్వేగాలు. అయితే ఇవి ఏర్పడినప్పుడు శారీరక మానసిక మార్పులు వస్తాయి. అంటే ఆ ఉద్వేగం మనలో కలిగినప్పుడు మనకు మన 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 మనస్సు, మన యొక్క శరీరం కొంత వింతైనటువంటి మార్పుకి గురవుతుంది అనమాట. అది మనం గమనిస్తే ఏడుపు వచ్చిన, కోపం వచ్చిన, ఆనందం వచ్చిన, నవ్వు వచ్చిన, విసుగు వచ్చిన, ద్వేషం వచ్చిన, మన శరీరము మన మనస్సు రెండూ కూడా ఒక వింతైనటువంటి మార్పుకి గురవుతుంది. అందుకనే మరి డెఫినేషన్లో మనం చూసుకుంటే ఉద్వేగానికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే ఇది శరీరము మరియు మనస్సు కలియబెట్టే స్థితి అని అందుకే తెలియజేశారు. కాబట్టి శరీరము మరియు మానసికం కూడా కొన్ని మార్పులు అనేవి వస్తాయి ఖచ్చితంగా మనం ఎమోషన్ ఫీల్ అయినప్పుడు. అయితే ఇది స్వల్పకాలమే ఉంటుంది కానీ శాశ్వత కాలం ఉండేది కాదు. కాసేపు ఉంటుంది నవ్వు, కాసేపు ఉంటుంది ఏడుపు, స్వల్పకాలం. ఎమోషన్ అనేది ఇది టెంపరరీ. సో ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఉద్వేగంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు. కాబట్టి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఉద్వేగం గురించి. సో మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అండి. వికాసాలు ఎన్ని రకాలు అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్. సో అందులో ఉద్వేగ వికాసం గురించి ఎక్కువగా శాస్త్రవేత్తల పరిశోధన జరిపారు. సో ఎక్కువగా వారు చెప్పటం కూడా జరిగింది. దీని తర్వాత భాషా వికాసం మీద ఎక్కువగా మనకి నోట్స్ ఉంటుంది. సో మీరు ఈ ఉద్వేగ వికాసం గురించి ఖచ్చితంగా మీరు బైహార్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 5 శాస్త్రవేత్తలు వారు ప్రతిపాదించినటువంటి వివరాలు ఇందులో నేను తెలియజేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి లెసన్ ఉద్వేగ వికాసం. సో రేపు మరి మనం సాంఘిక లేదా సామాజిక వికాసంతో మీ ముందుకు నేను వస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకి చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం ద్వారా మేము మరింతగా మరి మీ కొరకు మరిన్ని వీడియోలు మేము చేయగలం. మిగిలినటువంటి సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోలు కూడా మేము మరి కొందరు హెల్ప్ తీసుకొని మేము త్వరగా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము ప్రయత్నం చేయగలం. సో కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.